దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1136. ఈరోజు డైలీ మనీ షోలోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైనా విజిట్ ఉన్నది కదా. ఈ చైనా విజిట్లో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీడియోలోని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా వన్ బై వన్ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ పాటు వాక్ చేశాను అండ్ అలాగే 20 మినిట్స్ డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనీ ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 554 పాయింట్స్ పెరిగి 80,364 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 198 పాయింట్స్ పెరిగి 24,625 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.76% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.38% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.65% పెరిగింది. ఈ రోజు మార్కెట్ గురించి ఉన్నటువంటి న్యూస్లు మాట్లాడుకునే ముందు మీకు జస్ట్ ఒక 5 సెకండ్స్ వీడియో అయితే ప్లే చేస్తాను, చూడండి. ఆ వీడియో చూసాక మాట్లాడుకుందాం. చూసారు కదా, చైనాలో జరుగుతున్నటువంటి SCO సమ్మిట్లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు అండ్ చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ వీళ్ళ ముగ్గురు కూడా కలిపి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అక్కడ ఆడియో అయితే లేదు, బట్ ఈ వీడియో అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతుంది. యాక్చువల్లీ ప్రెసెంట్ ఉన్నటువంటి సినారియోలో మనం చూసినట్లయితే US ప్రతి ఒక్క కంట్రీ పైన కూడా టారిఫ్స్ విధించి ప్రతి కంట్రీ మా మాట వినాలన్నట్టుగా బిహేవ్ చేస్తుంది కదా. సో US యొక్క ఇటువంటి బిహేవియర్ తర్వాత 3 పెద్ద కంట్రీస్ లైక్ ఇండియా, చైనా అండ్ రష్యా ఇలా క్లోజ్ గా మెలగడమే కాకుండా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒకే వేదిక పైన ఇంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు కదా. సో ఇలా జరుగుతున్నటువంటి మీటింగ్ తోని యుఎస్ కి ఇది బిగ్ షాక్ కింద మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ చైనా అండ్ మన మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ కాదు. దీని గురించి మీకు ఐడియా ఉన్నది కదా, దీని గురించి మరీ అంత డీప్ గా మాట్లాడలేదు. ప్రీవియస్ గా ఎన్నో సార్లు 2 కంట్రీస్ మధ్యన ఇష్యూస్ అయితే జరిగాయి. ఈవెన్ మన నరేంద్ర మోడీ గారు కూడా చైనాని విజిట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. బట్ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలతోని ఇటువంటి పెద్ద కంట్రీస్ 3 దగ్గర అవుతుండడం ఏదైతే ఉన్నదో అది యుఎస్ కి పెద్ద తలనొప్పి కిందే మారనున్నది. అండ్ ఈ సమిట్ లోని వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మీరు చూసినట్లయితే చైనీస్ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే డ్రాగన్ అండ్ అలాగే ఎలిఫెంట్ 2 కూడా కలిపి వర్క్ చేయాలి, 2 కలిపి డాన్స్ చేయాలన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా 2 ఎకానమీస్ చాలా స్ట్రాంగ్ ఎకానమీస్ కలిపి వర్క్ చేసి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఇష్యూస్ ని గనక రిజాల్వ్ చేసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతాం. ఇది 2 ఎకానమీస్ కి కూడా పాజిటివ్, 2 కంట్రీల్లో ఉన్నటువంటి పీపుల్ కూడా దీనివల్ల లాభపడతారని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ 2 కంట్రీస్ మధ్యన ఉన్నటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసుకుంటున్నామని మానస్ సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభిస్తున్నట్టుగా కూడా నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ చేశారు. అండ్ 2 కంట్రీస్ కలిపి చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ వీటితో పాటు ఈ సమిట్ లోని పుతిన్ గారితో నరేంద్ర మోడీ గారు పర్సనల్ గా కూడా మాట్లాడడం జరిగింది. ఒక 1/2 అవర్ to 1 అవర్ వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మీటింగ్ లోని 2 కంట్రీస్ కలిపి ఫ్యూచర్ లో ఎలా వర్క్ చేయాలి అంటే ఆల్రెడీ ఇండియా అండ్ రష్యా 2 కూడా చాలా క్లోజ్ కంట్రీస్, ఎప్పటి నుంచో 2 కంట్రీస్ మధ్యన స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నది. సో ఫ్యూచర్ లో దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అంటే 2 కంట్రీస్ మధ్యన ట్రేడ్ అది ఎలా చేయాలి, ఏ సెక్టర్స్ రిలేటెడ్ గా వర్క్ చేయాలి అండ్ అలాగే మన కంట్రీ అండ్ రష్యా కలిపి స్పేస్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా కావచ్చు, వేరే సెక్టర్స్ రిలేటెడ్ గా కలిపి వర్క్ చేయబోతున్నాయని అండ్ ఈ మీటింగ్ కూడా చాలా బాగా జరిగినట్లుగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈవెన్ పుతిన్ గారు కూడా మాట్లాడుతూ చైనా అండ్ అలాగే ఇండియా 2 కంట్రీస్ కూడా ఉక్రెయిన్ తోని వార్ ఎండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాయి. 2 కంట్రీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయని చెప్పి పుతిన్ గారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఈ వేదిక పైన ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చాయో ఇవి అన్ని కంట్రీస్ కూడా వాచ్ చేస్తున్నాయి కదా. సో వీళ్ళు చెప్తున్నట్టుగా 3 కంట్రీస్ కూడా కలిపి గనక వర్క్ చేసినట్లయితే 3 కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా చైనాతో ఇక్కడ నుంచి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఇప్పటి వరకు చైనా నుంచి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన చైనా అయితే రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది కదా. సో అటువంటి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన చైనా ఈ రిస్ట్రిక్షన్స్ అవి తీసేయచ్చు. 2 కంట్రీస్ మధ్యన ట్రేడ్ కూడా స్ట్రాంగ్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మన ఇండియా అండ్ చైనాకి కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఈ సమ్మిట్ జరుగుతున్నటువంటి ఇలాంటి టైంలోనే ఇండియాలో
ఉండేటువంటి యుఎస్ ఎంబసీ ఏం చెప్తుందంటే ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఇప్పుడు న్యూ హైట్స్ అయితే రీచ్ అయిందని అండ్ ఈ ఫ్రెండ్షిప్ రెండు ఎకానమీస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవడానికి అయితే ఉపయోగపడుతుంది అన్నట్టుగా యుఎస్ ఎంబసీ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మన పైన టారిఫ్స్ విధించొచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం, యుఎస్ కి మన దగ్గర నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ ఇక పైన ఇంపాక్ట్ అవ్వచ్చు కాబట్టి వాటిని అదర్ కంట్రీస్ కి డైవర్సిఫై చేయడానికి చూస్తున్నాం కదా. సో యుఎస్ కి చేసేటువంటి క్వాంటిటీ ఏదైతే ఉన్నదో దాన్ని అదర్ కంట్రీస్ కి డైవర్సిఫై చేసేయడమే కాకుండా అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవి సైన్ చేస్తున్నాం కాబట్టి మన కంట్రీ నుంచి మరింత ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ లో దీని వల్ల మన పైన ఇంపాక్ట్ పడుతున్నా, అంటే యుఎస్ టారిఫ్స్ వలన మన పైన ఇంపాక్ట్ పడుతున్నా కూడా లాంగ్ టర్మ్ లోని మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా గ్రో ఉన్నది. ఈవెన్ యుఎస్ కి కూడా మన యొక్క అవసరం చాలా ఉన్నది కాబట్టి ప్రెసెంట్ కొంత ఈగోకి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గకపోయినా కొన్ని నెలల్లో ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అయితే వెనక్కి తగ్గాల్సిందే. మన ఇండియా అయితే స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇస్తుంది, మేము అగ్రికల్చర్ అండ్ అలాగే డైరీ సెక్టర్స్ లోని యుఎస్ ఏదైతే అడుగుతున్నదో ఫుల్ యాక్సెస్, ఆ యాక్సెస్ ఇవ్వం, ఎందుకంటే దానివల్ల మా ఫార్మర్ స్ట్రగుల్ అవుతారని చెప్పి ఇండియా యుఎస్ కే కాదు ప్రపంచం మొత్తానికి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ పైన ఇండియా ఇలాగే నిలబడడం వలన యుఎస్ కొంత ఈగోకి ఇప్పుడు తీసుకుంటుంది, కానీ ఫ్యూచర్ లో అయితే యుఎస్ కొంత వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి. దట్టు ఇప్పుడు చైనాలో జరిగినటువంటి ఎస్సీఓ సమిట్ తర్వాత యుఎస్ కి కూడా లోపల అనిపిస్తుంది కదా, ఇండియాతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ని అనవసరంగా దెబ్బ తీసుకుంటున్నాం, ఇండియా చైనాకి దగ్గర అవుతుందని చెప్పి. సో కొన్నాళ్ళలో అయినా యుఎస్ వెనక్కి తగ్గాల్సిందే, బట్ అది ఎప్పటికి జరుగుతుంది అన్నది మనం చూడాలి. వీటితో పాటు ఈ రోజు మనం మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్రైడే రోజు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మన Q1 జీడిపి డేటా వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మన జీడిపిలోని చాలా మంచి గ్రోత్ కనపడింది. సో ఈ గ్రోత్ డెలివర్ చేయడం కూడా మార్కెట్ ని ఈ రోజు పాజిటివ్ గా ట్రిగర్ చేసింది. వీటితో పాటుగా యుఎస్ ఫెడరల్ కోర్టు టారిఫ్స్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ కి అయితే షాక్ ఇచ్చేసింది. ఎలా పడితే అలాగా టారిఫ్స్ ని ఇంపోజ్ చేయడం కుదరదని చెప్పి యుఎస్ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే వెంటనే వాటిపైన రిస్ట్రిక్షన్స్ అయితే విధించలేదు, కానీ యుఎస్ కోర్టు ఏం చెప్తుందంటే అక్టోబర్ మిడ్ కల్లా కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలంటే ఈ టారిఫ్స్ ఇంతలా ఎందుకు విధిస్తున్నానని చెప్పేటువంటి రెస్పాన్స్ అయితే కోర్టుకి సబ్మిట్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ని యుఎస్ కోర్టు ఆదేశించడం జరిగింది. సో ఫైనల్లీ అక్టోబర్ 15th కల్లా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే కోర్టులోని సబ్మిట్ చేస్తుంది కదా ఎందుకు ఈ టారిఫ్స్ విధించామని. సో ఒక రకంగా చెప్పాలంటే కోర్టు సైడ్ నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ కి ప్రెషర్ అయితే వస్తుంది. సో దీన్ని ఎదుర్కొని డొనాల్డ్ ట్రంప్ ఎలా బయటపడతారన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటు ఈ రోజు మన ఆగస్ట్ మంత్ పిఎంఐ డేటా అయితే వచ్చింది. మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఈ ఆగస్ట్ మంత్ లోని 18-year హై ని టచ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ఆగస్ట్ మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటా కూడా వచ్చింది. ఈ ఆగస్ట్ లోని ఓవరాల్ గా 1.86 lakh crores వర్త్ జిఎస్టీ అయితే కలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ కంపేర్ చేసినట్లయితే మన జిఎస్టీ కలెక్షన్స్ లోని 6.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి మీటింగ్ తో పాటు మన ఎకానమీ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ పాజిటివ్ డేటా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వలన కూడా ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని కొంత రిలీఫ్ ర్యాలీ అయితే కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది కదా. ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా స్టాక్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్స్ మాట్లాడుకునే ముందు ఈ రోజు పెరగడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ ఆగస్ట్ మంత్ లోని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సేల్స్ లోని బజాజ్ వాళ్ళని కూడా క్రాస్ చేసి సెకండ్ పొజిషన్ కి అయితే వచ్చేసారు. యాక్చువల్లీ బజాజ్ వాళ్ళు ప్రీవియస్ క్వార్టర్ లోనే షేర్ చేశారు కదా, రేర్ ఎర్త్స్ అవైలబిలిటీ తగ్గడంతో వీళ్ళ ప్రొడక్షన్ అది తగ్గించుకుంటున్నాం అండ్ అలాగే వీళ్ళ సేల్స్ తగ్గినట్లుగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు మాత్రం ఈ ఆగస్ట్ లోని మంచి సేల్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు 16,646 యూనిట్స్ అయితే సేల్ చేసి ఈవీ 2-wheeler సెగ్మెంట్ లోని 17.42% మార్కెట్ షేర్ అయితే వీళ్ళు పొందడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఆగస్ట్ లోని వీళ్ళ సేల్స్ బాగా జరగడంతో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటు ఈ సెప్టెంబర్ 3rd నుంచి సెప్టెంబర్ 12th మధ్య మీరు చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వేరియస్ ఇన్వెస్టర్ మీట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు సెప్టెంబర్ 3rd రోజున ఫిజికల్లీ బెంగళూరులోని ఒక ఇన్వెస్టర్ మీట్ ని కండక్ట్ చేస్తున్నట్లయితే సెప్టెంబర్ 4th రోజున గోల్డ్మెన్ సాక్స్ ఏషియా లీడర్స్ కాన్ఫరెన్స్ గ్రూప్ మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా సెప్టెంబర్ 12th రోజున మరొక మీటింగ్ కూడా ఉన్నది. సో కంటిన్యూస్ గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళని అనలిస్టులు కూడా మీట్ అవుతుండడం మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. దాంతోనే స్టాక్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు న్యూ జనరేషన్ వెహికల్స్ ఏవైతే లాంచ్ చేశారో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ పెరుగుతుండడంతోనే తిరిగి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో అయితే
అయితే మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. సో ఇదే సేల్స్ మూమెంటం ని వీళ్ళు ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయగలిసినట్లయితే స్టాక్ లో మంచి రన్అప్ కనపడచ్చు. ఎందుకంటే ఐపీఓ వచ్చి లిస్ట్ అయిన తర్వాత స్టాక్ లో మ్యాసివ్ ప్రెషర్ కనపడింది వేరియస్ రీజన్స్ తో. అంటే వీళ్ళ సర్వీస్ ఇష్యూస్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ సర్వీస్ ఇష్యూస్ ని కరెక్ట్ గా అడ్రస్ చేయట్లేదని చెప్పి మార్కెట్ లో ఎప్పుడైతే కన్సర్న్స్ వచ్చాయో దాంతో స్టాక్ లో భయంకరంగా ప్రెషర్ కనపడింది. ఎందుకంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఏ కంపెనీ ఇవ్వకపోయినా కూడా కస్టమర్స్ దగ్గర నుంచి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళ సేల్స్ అనేవి తగ్గిపోతాయి. దీని వల్లనే మనకి స్టాక్ లో అయితే అంతలా ప్రెషర్ కనపడింది. సో వీళ్ళ సర్వీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా అడ్రస్ చేస్తూ ముందుకు గనక వెళ్ళగలిసినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ కి పాజిటివ్ కానుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. మీలో ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ కి చెందినటువంటి 2 వీలర్స్ ని గనక యూజ్ చేస్తున్నట్లయితే వీళ్ళ సర్వీస్ క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? ఎందుకంటే ప్రీవియస్ గా సర్వీస్ ఇష్యూస్ అవి సరిగ్గా అడ్రస్ చేసేవారు కాదని చెప్పి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నది కదా. సో ఇప్పుడు సర్వీస్ క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది అంటే మన ఛానల్ ఫాలో అయ్యే రిమైనింగ్ మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఆ ఫీడ్బ్యాక్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కర్ణాటక బేస్డ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి బిగ్ షాక్ తగిలింది. ఈ వీకెండ్ నుంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీని డబుల్ చేస్తున్నట్టుగా కర్ణాటక గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. ప్రీవియస్ గా ఇది 1% ఉంటే దాన్ని ఇప్పుడు 2% కి గవర్నమెంట్ పెంచేసింది. ఇలా పెంచడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోను వీళ్ళ రెవెన్యూ టార్గెట్ ఏదైతే ఉన్నదో ఆ టార్గెట్ ని అయితే మీట్ అవ్వలేకపోయారని, దాంతోనే ఇప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పెంచుతున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే పెరిగిందో దాని వలన ఆల్మోస్ట్ కర్ణాటకలోని ఫ్లాట్స్ అవి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళపైన అదనపు భారం పడుతుంది. కాబట్టి కొంతవరకు రియల్ ఎస్టేట్ సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో దీనివల్ల కర్ణాటక బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి సేల్స్ తగ్గచ్చు. కాబట్టి ఇది వీటి రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా కర్ణాటకలోని బెంగళూరులో మెయిన్లీ మనం చూసాం అనుకోండి, ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వెళ్ళి ఐటీ జాబ్స్ అవి చేస్తుంటారు. అండ్ అక్కడ చాలా మంది ప్రాపర్టీస్ అవి కూడా కొనుక్కుని ఉంటారు కదా. సో అలా కొనుక్కునే వాళ్ళపైన కూడా ఇకపైన అదనపు భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఆగస్ట్ 1 రోజున బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఫ్రీడమ్ ప్లాన్ అనేటువంటి ఒక ప్లాన్ ని లాంచ్ చేశారు కదా. దీనిలో భాగంగా కొత్తగా ఎవరైతే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 లోపు బిఎస్ఎన్ఎల్ సిమ్ ని 1 రూపీ పెట్టి తీసుకుంటారో వాళ్ళకి 30 డేస్ పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పర్ డే, 2 GB హై స్పీడ్ డేటా అండ్ అలాగే 100 SMS పర్ డే ఇవన్నీ ఇస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ఫ్రీడమ్ ప్లాన్ కి కస్టమర్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, సో ఈ రెస్పాన్స్ రావడంతోనే ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ప్లాన్ ని మరొక 15 డేస్ అంటే ఆగస్ట్ 31 ఎండింగ్ కదా, ఆగస్ట్ 31 అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ 15 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా ఈ కొత్త ప్లాన్ కి బిఎస్ఎన్ఎల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే 1 రూపీ పెడితే కొత్త సిమ్ వస్తుంది, 4 రోజుల పాటు అన్లిమిటెడ్ గా కాల్స్ అవన్నీ కూడా వాడుకోవచ్చు. కాబట్టి చాలా మంది తీసుకుని ఉండొచ్చు. దాని తర్వాత ఆ సిమ్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తారో లేదో చెప్పలేం. వీళ్ళైతే మరొక 15 రోజులు వీటిని ఎక్స్టెండ్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే వాళ్ళైతే హ్యాపీగా ఈ ఫ్రీడమ్ ప్లాన్ లోని బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకుని ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ర్యాపిడో వాళ్ళు ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు కదా. ఈ ర్యాపిడో వాళ్ళు ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత జొమాటో అండ్ స్విగ్గీకి భయం అయితే పట్టుకున్నట్టుంది. ఎందుకంటే ర్యాపిడో వాళ్ళ బిజినెస్ మోడల్ డిఫరెంట్. జొమాటో అండ్ స్విగ్గీ లాగా వాళ్ళు రెస్టారెంట్ నుంచి హై కమిషన్ అయితే చార్జ్ చేయట్లేదు. దీంతో చాలా రెస్టారెంట్స్ ర్యాపిడోకి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా కస్టమర్స్ కి కూడా అక్కడ ఫుడ్ కాస్ట్ తగ్గచ్చు. కాబట్టి చాలా మంది ర్యాపిడోని ప్రిఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. దీనివల్ల జొమాటో అండ్ స్విగ్గీ వాళ్ళ బిజినెస్ ని కోల్పోవచ్చు. కాబట్టి ముందుగా ఇప్పుడు జొమాటో వాళ్ళైతే వీళ్ళ రెస్టారెంట్ పార్ట్నర్స్ తోని కమిషన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్ట్రక్చర్ చేస్తున్నట్లుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళ కమిషన్ పర్సంటేజ్ ని అండ్ లాంగ్ డిస్టెన్స్ ఫీ ఏదైతే ఉన్నదో వాటిని అయితే తగ్గించేందుకు గాను డిస్కషన్స్ అయితే జరుపుతున్నారు. అండ్ ఇవి అక్రాస్ కంట్రీలో ఈ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఎస్, ఆబ్వియస్ గా ఇక్కడ ఒక కాంపిటేటర్ ఎంటర్ అయ్యి వచ్చినటువంటి కాంపిటేటర్ ఎక్కువ కమిషన్స్ అవి చార్జ్ చేయలేదు అనుకోండి, చాలా వరకు ఏం జరుగుతాయి, రెస్టారెంట్స్ అక్కడికి మూవ్ అయిపోవచ్చు. అండ్ ఫుడ్ కొంత తక్కువ దొరుకుతున్నట్లయితే కస్టమర్స్ కూడా మనకి ఎక్కువగా ఆ అదర్ యాప్ లో కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ బిజినెస్ అయితే కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దీంతోనే ఇప్పుడు ముందుగా జొమాటో వాళ్ళైతే ఈ కమిషన్ రీస్ట్రక్చర్ చేయడానికి అయితే డిస్కషన్స్ జరుపుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళ కమిషన్ ని గనక తగ్గించుకున్నట్లయితే అది రెస్టారెంట్ పార్ట్నర్స్ కి అయితే గుడ్ న్యూస్. బట్ దీనివల్ల జొమాటో వాళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉన్నది. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళకి మిస్ట్రల్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా. ఈ సబ్సిడరీ కంపెనీ M30 MKA సూపర్ 30 మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగా
వీటి కోసం అని చెప్పి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ ని సప్లై చేసేందుకు గాను న్యూ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే వచ్చిందో ఇది ఫోర్కాస్ట్ ప్రొడక్షన్ ఆర్డర్ అని, టోటల్ గా దీనిలో భాగంగా వీళ్ళు 5 years పీరియడ్ లోని 600 నెంబర్ యూనిట్స్ ని సప్లై చేసేటువంటి అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే 10 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నాం అని, బట్ 5 years పీరియడ్ లోని 600 నెంబర్స్ వరకు సప్లై చేయొచ్చు అండ్ వీటి యొక్క వాల్యూ ఓవరాల్ గా 150 crores ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది యాక్సెస్ గేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అశోక్ లైలాండ్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంట్ లోని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు చైనాకి చెందినటువంటి బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి CALB గ్రూప్ వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీని ద్వారా ఓవరాల్ గా ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి కూడా ఎంటర్ అవుతున్నామని, దీనిలో భాగంగా నెక్స్ట్ 7 to 10 years లో ఈ బిజినెస్ లో 5,000 crores వరకు ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు బ్యాటరీస్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఈ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీస్ కంపెనీస్ అన్నిటితో కలుపుకొని వీళ్ళు కొత్తగా 2,703 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు సోలార్ PV మోడల్స్ అండ్ సెల్స్ అయితే సప్లై చేయబోతున్నారు అండ్ ఈ ఆర్డర్స్ ని ఫైనాన్షియల్ ఇయర్ 26 and 27 లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ గుజరాత్ కావడాలోని 125 మెగావాట్ ఇంక్రిమెంటల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని అయితే ఆపరేషనలైజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క ఓవరాల్ పవర్ జనరేషన్ కెపాసిటీ 15,990.5 మెగావాట్ కి అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ నువోకో విస్తాస్ వాళ్ళు ఈస్ట్ లోని వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఓవరాల్ గా 200 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ గ్రీనింగ్ కెపాసిటీ 4 MMTPA పెంచబోతున్నట్లుగా, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26-27 నాటికల్లా వీళ్ళ గ్రీనింగ్ కెపాసిటీ 35 MMTPA కి అయితే రీచ్ అవుతుందని, దీని ద్వారా ఈస్ట్ లోని వీళ్ళ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా పెంచుకుని పెరుగుతున్నటువంటి డిమాండ్ అయితే క్యాటర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ప్రెసెంట్ చూసినట్లయితే సిమెంట్ కంపెనీస్ లోని మనకి బాగానే రివైవల్ కనపడుతున్నది కదా, ఇక్కడి నుంచి కూడా డిమాండ్ బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ కూడా పెంచుకుంటున్నారు కాబట్టి ఇది నోకో విస్తాస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ RPP ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి BHEL దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్ అయితే వచ్చింది. ఇది జస్ట్ 700 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. వీళ్ళకి BHEL దగ్గర నుంచి ఏకంగా అప్రాక్సిమేట్లీ 1126 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఫ్యాక్టరీ ఫినిష్డ్ స్ట్రక్చర్స్ ని వేరియస్ BHEL ప్రాజెక్ట్స్ కి సప్లై చేయాలని అండ్ ఈ కాంట్రాక్ట్ ని 60 months లో ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత చిన్న కంపెనీకి BHEL దగ్గర నుంచి అంత పెద్ద ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి స్టాక్ లోని జంప్ కనపడింది. నెక్స్ట్ ఈ ఆగస్ట్ మంత్ ఆటో సేల్స్ డేటా అయితే వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ సేల్స్ లోని ప్యాసింజర్ వెహికల్స్ విషయంకి వస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ఆగస్ట్ లో వీళ్ళ సేల్స్ లోని 9% డ్రాప్ కనిపిస్తున్నది. కమర్షియల్ వెహికల్ సేల్స్ లో మాత్రం డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ఆగస్ట్ లోని వీళ్ళ సేల్స్ లోని జస్ట్ ఫ్లాట్ గ్రోత్ కనపడుతున్నది. వేరే టాటా మోటార్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 2% డ్రాప్ కనపడుతుంది. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో 3% డ్రాప్ కనపడుతున్నట్లయితే కమర్షియల్ వెహికల్ సేల్స్ లో మాత్రం వీళ్ళు 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మారుతి సుజుకి వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ఆగస్ట్ లోని వీళ్ళ సేల్స్ లో కూడా క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. అదే 2 వీలర్స్ విషయంకి వచ్చేసరికి TVS మోటార్స్ వాళ్ళు ఈ ఆగస్ట్ లోని హైయెస్ట్ ఎవర్ సేల్స్ అయితే అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఆగస్ట్ లోని వీళ్ళ 2 వీలర్ సేల్స్ లోని 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోని వీళ్ళు 24,779 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఆగస్ట్ లోని 25,138 యూనిట్స్ ని సేల్ చేశారు. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మ్యాగ్నెట్ అవైలబిలిటీ ఏదైతే తగ్గిందో దాంతో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లో కొంత డ్రాప్ కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో అయితే 35% గ్రోత్ ని రిజిస్టర్ చేయడం జరిగింది. వేరస్ బజాజ్ ఆటో విషయంకి వచ్చేసరికి వీళ్ళ టోటల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని జస్ట్ 5% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే ఫేమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వీళ్ళకి చెందినటువంటి రాజస్థాన్ మ్యానుఫ్యాక్చరింగ్
ఫెసిలిటీలోని ఈ ఆగస్ట్ 23 రోజున ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడైతే అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఏరియా అయితే కొంత దెబ్బతిన్నది, కానీ రిమైనింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గానే ఉన్నాయి. సో ఆ రిమైనింగ్ ప్లేసెస్లోనే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అంతా కూడా నడుస్తుంది కాబట్టి ఇక్కడ తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసేసామని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే ఉంటుంది కదా, దానికి వీళ్ళు ప్రాసెస్ చేశారంట. కాకపోతే దానికి క్లెయిమ్ రావడానికి మనకి చాలా టైం పడుతుంది, అది మనకు తెలిసినటువంటి విషయమే. బట్ యాజ్ ఆఫ్ నో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ తిరిగి స్టార్ట్ చేసేసారు కాబట్టి వీళ్ళ ప్రొడక్షన్ దెబ్బ తినకుండా ఉంటుంది. సో ఇది ఫేమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా అయితే మనం కొంత రిలీఫ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని 1000 crores ఇన్వెస్ట్ చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది వీళ్ళ సబ్సిడరీ కంపెనీ సెటప్ చేయబోతుంది. ఓవరాల్గా ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే పెంచుకుంటున్నారు కదా, దీని ద్వారా లాంగ్ టర్మ్లోని పెరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి BEML వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 80 crores. దీనిలో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కోసం యూటిలిటీ ట్రాక్ వెహికల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ NCC వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. ఈ 2 ఆర్డర్స్ యొక్క క్యుములేటివ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 788 crores. అండ్ ఈ ఆర్డర్స్ వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది NCC వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.